గత 2-3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చనిపోయిన కుటుంబాలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇండ్లు నీట మునిగిన వారికి నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరారు. అయితే ఇదే సమయంలో ఫీల్డ్ విజిట్లతో ప్రజల్లో భరోసా కల్పించాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ మీడియా ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. ఆస్తి ప్రాణ నష్టం జరిగినా గులాబీ నేతలు రాకపోవడాన్ని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఆపత్కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్, హరీష్ రావులకు మంత్రులు అదే స్థాయిలో సమాధానమిస్తున్నారు. రాజకీయం చేయడం మానుకోవాలని, చేతనైతే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత బీఆర్ఎస్ పాలకులు గడిల్లో పడుకున్నారని, ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక కేటీఆర్, హరీష్ రావు సోషల్ మీడియాలో రాజకీయంగా బతికేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి తీవ్రంగా స్పందించారు. మంత్రులు సైతం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ చేసిన విమర్శలే తిరిగి వారికే ఫైర్ అవుతున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లు, బ్రిడ్జిలను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని అధికార పార్టీని కోరారు. నిర్వాసితులకు వరద సహాయక కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వం నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యారోగ్య సిబ్బంది అవసరం మేరకు మందులను అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బందికి ముఖ్యమంత్రి అన్న గర్వం లేకుండా వరద బాధితులకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బందికి ఈటెల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.